రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాయమాటలు చెప్పి డబ్బు కాజేస్తున్న కిలాడి లేడీ హోంగార్డ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వేములవాడలో రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ దగ్గర వేములవాడలో పనిచేస్తున్న లేడీ హోంగార్డ్ తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. డబ్బు తిరిగి ఇవ్వమని శేఖర్ అడిగినప్పటికీ అనూష ఇవ్వలేదు. డబ్బు ఇవ్వకపోగా అనూష శేఖర్ ను పెళ్లి చేసుకున్నానని మార్ఫింగ్ ఫోటోస్తో బ్లాక్మెయిల్ కు పాల్పడింది. 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో 5 లక్షల రూపాయలను అనూషకు కట్టబెట్టారు శేఖర్. కానీ ఆమె మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు శేఖర్. రంగంలోకి దిగిన పోలీసులు అనూషను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ద్వారకా అనూష అలియాస్ వనిత అనే హోంగార్డ్ గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుంది అంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం, అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? గతంలో కూడా ఈమె మీద ఒక వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెను జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసిన